చాలా రిచ్‌గా, టేస్టీగా ఉండే డ్రింక్ తాగాలనుందా? అయితే ఈ బాదం మిల్క్ నీ కరెక్ట్ చాయిస్. చిక్కటి పాలలో క్రష్ చేసిన బాదం, మంచి యాలకుల పొడి మరియు కుంకుమ పువ్వు వేసి దీన్ని చేస్తారు. ప్రతి సిప్‌లో నీకు ఫుల్ ఎనర్జీ మరియు పిచ్చ వెల్‌నెస్ దొరుకుతాయి. సమ్మర్ హీట్‌కి దీన్ని చల్లగా తాగొచ్చు, లేదా చల్లటి రాత్రిలో హాట్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకైనా ఈరోజే దీన్ని ట్రై చేసి చూడు. నా దగ్గర బాదాం పాలు తయారు చేయడానికి ఈ క్రింది పదార్థాలు ఉన్నాయి. వీటితో ఇంట్లోనే సులభంగా, రుచిగా బాదాం పాలు ఎలా చేయాలో అడుగుల వారీగా విధానాన్ని తెలుగులో వివరిస్తాను. మొదటగా చిక్కటి 1 లీటరు పాలు తీసుకోండి. పాలను ఒక గిన్నెలో పోసి మధ్యస్థ మంటపై బాగా మరిగించండి. పాలు అడుగంటకుండా గరిటెతో తిప్పుతూ ఉండండి. పాలు కాస్త చిక్కబడే వరకు మరిగించడం ముఖ్యం. ముందుగా పాలు మరిగాక కొన్ని పాలు తీసుకుని చల్లార్చండి. ఎందుకంటే మనకి ఈ బాదం పాలలో మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. దాని పేరు కస్టర్డ్ పౌడర్. ఇది బయట సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు ఈ పక్కకు తీసుకున్న చల్లపాలలో కస్టర్డ్ పౌడర్ తీసుకుని ఒక 3 నుంచి 4 టీ స్పూన్స్ కలపండి. కావాలంటే దీనికన్నా ఎక్కువగా తీసుకోవచ్చు, కానీ మనం కొంచెం హోమ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇది సరిపోతుంది. దీన్ని బాగా కలపండి. ఎందుకంటే ఇది బాగా కలిస్తేనే మళ్ళీ కింద కలిసిపోదు. లేదంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకోండి. అందులో కొన్ని నీళ్లు పోసుకోండి. ఇప్పుడు మన స్టార్ ఐటెం బాదం వేసుకోండి. ఇవి నానిన తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసుకోండి. ఎందుకంటే ఈ నీళ్లు పోతేనే మనకు ఆ బాదం పొట్టు తీయటం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ బాదం పప్పులను ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఆ తర్వాత ఇందులో నీళ్లు పోసినా పర్లేదు, పోయకపోయినా పర్లేదు. ఇప్పుడు ఈ బాదంను నేను చెప్పే టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోండి. పాలు మళ్ళీ 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న బాదం మిక్స్ని మొదటగా వేసుకోవాలి. అప్పుడు పాలు కొంచెం చిక్కబడతాయి. మిక్సీ పట్టిన తర్వాత ఎప్పుడు మనం ముందుగానే చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని మనం లైట్గా పొయ్యి మండుతుండగా పాలు 2 లేదా 3 పొంగులు వచ్చాక మనం ఈ కస్టర్డ్ పౌడర్ని పాల్లో పోసుకోవాలి. పాలను కొద్దిసేపు మరగనివ్వండి. లో ఫ్లేమ్ మీద మళ్ళీ ఒక 2 పొంగులు వచ్చాక అప్పుడు మనం 8 టేబుల్ స్పూన్ల చక్కెరను వేసుకోవాలి. నేను 1 లీటర్ పాల్లో మాత్రమే వేస్తున్నాను. మీరు కూడా ఇంతే వేసుకోండి. దీనితో దాదాపు మన బాదం మిల్క్ అయిపోయినట్టే. కానీ ఈ లాస్ట్గా కొన్ని బాదం ముక్కల్ని చించుకుని మడుగుతున్న బాదం మిల్క్లో వేసుకుని కొంతసేపు లో ఫ్లేమ్ మీద ఉంచుకుంటే ఇంతేనండి. మన బాదం మిల్క్ చాలా సింపుల్ కదా. నేను కొద్దిసేపు ఎక్కువ సమయం తీసుకున్నాను, కానీ ఇంత సమయం కూడా పట్టదు. కాకపోతే ఏంటంటే కొద్దిసేపు ఇంకా మరిగితే టేస్ట్ బాగా వస్తుందని అంతే. మొత్తానికి ఇదండి మన బాదం మిల్క్. ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఇది బాగానే ఉంది. నేను ట్రై చేశాను. మీకు కూడా ట్రై చేయాలనుంటే ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా బావుంటుంది.